ఐబొమ్మ వ్యవహారంలో రవి అరెస్టుపై సిపిఐ నారాయణ ఘాటుగా స్పందించారు. ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగదని, ఐబొమ్మను రవి సృష్టించలేదని ఈ వ్యవస్థే సృష్టించింది అని నారాయణ అన్నారు. తాను ఐబొమ్మలో సినిమాలు ఉచితంగా చూశానని తెలిపారు. రవిని జైల్లో పెడితే అలాంటి వారు 1000 మంది వస్తారని హెచ్చరించారు. ఐబొమ్మ రవిని ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం. అది అసలు ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ ఏంటో కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కొనడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు నరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకుని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. బొమ్మ రవిగా సృష్టించుకోలే, ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిట్మాన్ చంపితే అనేక 1000 మంది హిట్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో 100 మంది పుడతారు. పోలీస్ అసలు ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరి చేయకుండా దాన్ని వెలుగు తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంచెం చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపాల ప్రారంభం దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలా మంది అంటుంటారు, వాడు అంటారు సినిమా వాడు కార్పొరేట్ వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటున్నారు. పోయి సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన వాడికి లక్షల కోట్ల రూపాయలు లాభాలు ఏర్పాటు చేస్తారా? ఎవరు చట్టం మీకు హక్కు? వాడు సినిమా తీసుకొని రేట్లు కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేశారు అంతే. కాబట్టి నీ వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అక్రమంగా, ఆ లబ్ధి పొందినోడికి వ్యతిరేకంగా బొమ్మ రవి పుట్టాడు. అంతేగాని బొమ్మ రవి క్రిమినల్ కాదు, మీరు సృష్టించారు. దాని నుంచి ఇంకొక వైపు తీసుకెళ్లాడు ఐబొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం. అది అసలు ఒక సమితి అంతే. ఎందుకు